హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను దివాళీ హౌస్ క్లీనింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా కూడా నేను హాల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. బూజులన్నీ కూడా బూజుల గారితో దులిపేశానండి ఫుల్గా. ఆ పైన ఫ్యాన్ అది కూడా క్లీన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పైన కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కటి కబోర్డ్స్లో అన్నీ తీసి క్లీన్ చేస్తున్నానండి. మనం ఎక్కువగా క్లీన్ చేస్తున్నా కూడా దుమ్ము పట్టేస్తూనే ఉంటున్నాయి. చాలా డస్ట్ ఎక్కువగా ఉంది, అంతా క్లీన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బెడ్రూమ్ క్లీన్ చేస్తాను. తర్వాత లాస్ట్లో కిచెన్ క్లీన్ చేస్తానండి. నేను లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కబోర్డ్స్ అన్నీ కూడా తడిగుడ్లు పెట్టేస్తానండి. ఇప్పుడు హాల్ క్లీనింగ్ అయిపోయింది. నేను బెడ్రూమ్లోకి వచ్చానండి. బెడ్రూమ్ కూడా క్లీన్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి నేను బెండకాయ పులుసు కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. బెండకాయ పులుసు పెట్టేద్దాం అనుకుంటున్నాను. బెండకాయలు కొంచెం ముదిరినట్లుగా ఉన్నాయి, అందుకని పులుసు పెట్టేస్తాను. ఈ విధంగా అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. మధ్యలో మళ్ళీ మనం బ్రేక్ ఇచ్చుకోవాలి కదా, లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇప్పుడు నేను రైస్ పెట్టేస్తున్నాను. రైస్ ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు కుక్కర్లో పెట్టేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు తీసి క్లీన్ చేసుకుని నేను బెండకాయ పులుసు పెట్టేస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తూ ఉండండి, మ్యూజిక్ పెట్టేస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్లీన్ చేసేస్తానండి. ఇవన్నీ కూడా చేసేసుకున్నామంటే మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. డస్ట్ అయితే కనుక చాలా ఎక్కువగానే ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా నేను అంత వాటిని క్లీన్ చేస్తూనే ఉంటాను. వీక్లీ వన్స్ అన్నా నేను కొంచెం ఎక్కడైనా పూజలు అయి ఉంటే తెలిపేస్తూ ఉంటాను. అయినా కూడా ఎక్కువగానే ఉంది. పక్కన కొంచెం వర్క్ జరుగుతుందండి, అందువల్ల బాగా డస్ట్ ఎక్కువగా ఉంది. ఎంత క్లీన్ చేసినా డస్ట్ వస్తూనే ఉంటుంది. నా దివాళీ క్లీనింగ్ సెక్షన్ ఇంకా కిచెన్తో పూర్తయిపోతుందండి. కిచెన్ క్లీన్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను బెండకాయలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి, కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఇవి బెండకాయలు ఏంటంటే ముందు ఫ్రై చేద్దాం అనుకున్నాను, చూస్తేనేమో ముదిరిపోయి ఉన్నాయి. కొంచెం పులుసు పెట్టేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా పులుసు పెట్టేస్తాను. ఇప్పుడు బెండకాయలు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు బెండకాయలు కట్ చేస్తున్నా కూడా ఈ విధంగానే ముందు ముచ్చుకులన్నీ తీసేసుకుంటాను. క్లీన్ చేసిన తర్వాత నాకు ఈజీగా ఉంటుంది తర్వాత నెక్స్ట్ కట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దామండి. ఇవన్నీ కట్ చేసేసుకుంటాను ఫాస్ట్గా. బాగా రేట్లు ఎక్కువగా ఉంటున్నాయండి. టమాటాస్ కూడా ఏమీ బాగుంటలేదు. మనం ఏదైనా వెజిటేబుల్ తెచ్చుకున్నామంటే అప్పటికప్పుడు తెచ్చుకుని వండుకుంటేనే ఫ్రెష్గా ఉంటున్నాయండి. మనం కొంచెం కానీ నిల్వ పెడదామంటే పాడైపోతున్నాయండి. అసలు ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదు ఫ్రిడ్జ్లో అయినా సరే. అంతా కెమికల్స్తో పండిస్తున్నారండి. ఏమి మనకి వెజిటేబుల్స్ కూడా మనకి అంతగా బాగుంటలేదు. మనం అన్నీ హోమ్ గార్డెన్లోనే మనం ఏమన్నా వెజిటేబుల్స్ పెంచుకున్నాయి ఉంటే అందరూ పెంచుకున్నట్లయితే చాలా మంచిదండి. చక్కగానే ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకోవడం చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ కూడా మనం ఇంట్లో వేసుకోవడం చాలా మంచిది మన గార్డెన్లో. అలా అయితే మనకి కెమికల్ ఫ్రీ చక్కగా ఆర్గాన్వి అన్నీ కూడా వెజిటేబుల్స్ మనం చక్కగా తినచ్చు. నేను ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నానండి, 2 స్పూన్స్. నువ్వుల నూనె మంచిది కదా హెల్త్కి అనేసి నేను నువ్వుల నూనె యాడ్ చేద్దాం అనుకుని నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ ఒకటి నేను కట్ చేసి పెట్టుకున్నానండి, పొడవుగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ తాలింపు వేస్తున్నానండి. నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను, 1/2 స్పూన్. తర్వాత కొన్ని మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం వాము,
వేసి నేను ఫ్రై చేసుకుంటానండి. శనగపప్పు కూడా వేస్తున్నాను. మినపప్పు గుళ్ళు అన్నీ వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాసు, బెండకాయలను కూడా యాడ్ చేసేస్తాను నేను. తర్వాత చింతపండుని నేను ఆల్రెడీ తీసుకుని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. తర్వాత పులుసు తీసి వేసేసుకోవడమే. ఉప్పు, కారం అది యాడ్ చేసుకొని మనకి ఇంకా ఈ పులుసు ఉందంటే మనకి వడియాలు ఏమన్నా ఉన్నాయంటే ఫ్రై చేసుకొని మనం దీంట్లోకి తినేయచ్చు. లేకపోతే మనం చారు అది పెట్టుకోవాలి కదా! ఇంకా ఈ పులుసుకైతే చారు అది ఇంకేం అక్కర్లేదు. పప్పుచారు గానీ, చారు గానీ పెట్టుకోక్కర్లేదు. ఇలా పులుసు పెట్టేసుకొని మన వర్క్ ఉన్నప్పుడు మనం దీంట్లోకి వడియాలు ఏమన్నా వేపేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకున్నానండి. పులుసుల్లోకి మెంతులు
బెల్లం ముక్క యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేరియన్ పులుసులు ఉంటాయి కదా, ఏ పులుసుల్లో కూడా ఈ 2 వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. నేను 1½ స్పూన్ అంటే 2 స్పూన్స్ దగ్గరగా సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. మనకి పులుసులు అనేసరికి ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం ఇలా ట్రై చేయొచ్చు. అంటే బెండకాయలు గబుక్కుమని ముదిరినవి కూడా ఉంటాయి కదా మనం తెచ్చుకున్న దాంట్లో. అలా ఉంటే ఇలా వేసుకోవచ్చు. లేకపోతే ముదిరిపోయిన బెండకాయలు చారులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చారు మరిగేటప్పుడు వేసేసుకున్నామంటే బెండకాయ చారు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. చక్కగా చింతపండు పులుసు తీసుకొని వేసేసుకున్నామంటే బాగా పులుసు మరిగిందంటే మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వచ్చేసి బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం రెడీ అయిపోయిందండి బెండకాయ పులుసు. నేను ఎప్పుడైనా సరే పులుసుల్లో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను సేవ్ యాడ్ చేశానండి. సేవ్ కానీ బూందీ ఉంటుంది కదా, మనం కారపు బూందీ తెచ్చుకుంటాం కదా, కారపు బూందీ కానీ పకోడీ కానీ ఏదైనా ఉంటే మనం ఇంట్లో వేసుకుని మిగిలిపోయినవి ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఎలా యూస్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను కదా, మేము లంచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వచ్చామండి. కిచెన్ నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఒక్కొక్కటి కూడా నేను బూజులన్నీ కూడా ముందు దులిపేసుకున్నానండి. దులిపేసుకుని తడిగుడ్లు పెట్టేసుకున్నాను. ఇది నైట్ వచ్చేసి కొంచెం ఈవినింగ్ అయ్యింది. అప్పుడు నేను ఇవి అన్నీ కూడా సర్దేస్తున్నాను. మళ్ళీని క్లీన్ చేసేసి నేను ఇవి నాకు బాగా గ్లౌజెస్ బాగా యూజ్ అవుతున్నాయండి తడిగుడ్లు పెట్టుకోవడానికి. అదిని అంటే మనకి కబోర్డ్స్ క్లీనింగ్ కానీ మనం ఏదైనా ఇప్పుడు టైల్స్ క్లీన్ చేసుకోవాలంటే రబ్ చేయాలన్నా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత మనం సామాన్లు అవి తోముకుంటాం కదా, యుటెన్సిల్స్ తోముకున్నప్పుడు కూడా మనకి హ్యాండ్స్ పాడవకుండా ఈ గ్లౌజెస్ బాగా యూజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా నేను రైస్ కుక్కర్ ఇవన్నీ కూడా నేను శుభ్రంగా ముందు సర్ఫ్ పెట్టి అంటే సోప్ పెట్టి బాగా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను. ఇవన్నీ కూడా 1 బై 1 అలా చేసేసుకుంటూ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ వస్తున్నాను. ఈ నైట్కి ఈ కిచెన్ క్లీన్ అయిపోయిందంటే ఇంకా చాలా వరకు పని అయిపోయినట్టేనండి. దివాళీ క్లీనింగ్ అంతా కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి నేను కర్టెన్స్, దుప్పట్లు ఇవన్నీ బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసి సోఫా కవర్స్ అన్నీ కూడా తీసి నేను వాషింగ్ మిషన్లో వేసేసానండి. ఆల్రెడీ అవి అయిపోయి అంటే మనం ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఆరిపోతాయి చక్కగా. మనం అన్నీ కొత్తవి కూడా వేసేసుకోవచ్చు. బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేస్తున్నాను. అన్నీ మార్చేసి నీట్గా వేసేసుకున్నానండి. మనకి ఇది చిన్నవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇవి వేడి నీళ్ళు మరగబెట్టుకోవడానికి మనకు బాగా యూజ్ అవుతుందండి. ఈ కరోనా టైంలో బాగా యూజ్ అయ్యింది. చక్కగా దాంట్లో అంతా వాటర్ బాయిల్ అవగానే మనం వేరే బౌల్లోకి వేసేసుకుంటుంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంక ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడక్కడ సర్దేసుకోవాలి. నేను ఆల్రెడీ సామాన్లన్నీ తోమేసుకున్నానండి. తోమేసుకున్న తర్వాత నేను ఇవన్నీ సర్దేసుకుంటాను. ఈ కబోర్డ్స్ అన్నీ తడిగుడ్లు పెట్టేసిన తర్వాత నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ పెట్టడానికి అన్నీ కూడా ఉన్నాయండి. వీడియోస్ అన్నీ ఉన్నాయి. దివాళీ వీడియో అన్నీ ఉన్నాయి. నాకు ఏంటో కానీ నెట్వర్క్ అసలు సపోర్ట్ చేయట్లేదండి. నెట్వర్క్ అంతా కూడా కనెక్షన్ నిల్ అని వస్తుంది. ఒకటిగా అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు వాచ్ చేస్తూ ఉండండి. నా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అయిపోతే నేను ఫ్రెష్ అయిపోతాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.